దేశభక్తి, దేశ రక్షణ, బాధ్యతాతత్వం ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఒక చులకన భావం. నిన్నెవరో ఒక మంచి పోస్ట్ పెట్టారు. ఇవాళ మనం ఈరోజు లెగిసి నా దేశం మీద ఒక్క బాంబు లేదు, నా దేశం మీద ఏ దాడి లేదు, నా దేశం మీద ఏ మిస్సైలు లేదు, నేను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నా, పని చేసుకున్నా, సినిమా చూసుకుంటున్నా, మందు కొడుతున్నా, బండి తోలుతున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు ఎవరికీ సేఫ్టీ లేని పరిస్థితి. ఎప్పుడొచ్చి ఇప్పుడు యెమెన్లో కానీ, లేకపోతే సిరియాలో కానీ, పాలస్తీనాలో కానీ ఎవరికైనా సేఫ్టీ ఉందా? ఇజ్రాయెల్ ఎవరికైనా సేఫ్టీ ఉందా? ఇరాన్లో ఎవరికైనా సేఫ్టీ ఉందా? ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో సేఫ్గా మనల్ని ఉంచగలిగిన ఈ ప్రభుత్వాలు. మనం విచ్చలవిడిగా పోతే కనుక మనకి ఆ స్వేచ్ఛ ఉండేది కాదు. ఇది గర్వంగా ఫీల్ అవ్వాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ కేవలం 95 లక్షలు, 1 కోటి జనం వేసుకోండి, ఒక హైదరాబాద్ జనం, ఇజ్రాయెల్ మొత్తం కలిపితే. బంకర్లలోకి ఎలా పరిగెత్తాలో తెలుసు, ఏదొచ్చినప్పుడు ఎట్లా తప్పుకోవాలో తెలుసు. సేమ్ టైం వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఎవ్వరిని వదిలిపెట్టరు, ఊరుకోరు అసలు. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు. మన దేశంలో ఎంతమంది అట్లా స్ట్రాంగ్గా ఉన్నారన్నది లెక్క కట్టుకోవాల్సి వస్తుంది.